సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు లింగరాజుపల్లిలో ముద్రాజ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి గుడి పునర్నిర్మాణం కోసం ఆయన భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవతల దయతో అందరూ చల్లగా ఉండాలని లింగరాజుపల్లి గ్రామ శివారులో మల్లన్న సారు నిర్వాసితులకు ఇండ్లను కేటాయించడంతో గ్రామస్తులు జీవనోపాధి కోల్పోయారని, భూ నిర్వాసితులతో పాటు లింగరాజుపల్లి గ్రామస్తులకు కూడా ప్రభుత్వం ఆదుకునేలా అన్ని విధాలా సహాయపడతానని, గుడి నిర్మాణ స్థలంలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం ప్లాట్లు కేటాయించగా గ్రామస్తులు గుడి నిర్మాణం చేస్తున్న సమయంలో ప్లాట్లు లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారని, ఇద్దరి మధ్య అధికారులు తీసుకొని ప్లాట్లు లబ్ధిదారునికి వేరే చోట ప్లాట్ కేటాయించాలని నర్సారెడ్డి అధికారులను కోరారు। మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు భూములు ఇవ్వడంతో తమ జీవనోపాధి కోల్పోయామని లింగారెడ్డిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తూ తమ గ్రామాన్ని గుడి కట్టుకోవడానికి కూడా ఖాళీ స్థలం లేకపోవడంతో అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని నర్సారెడ్డితో సమస్యను వివరించారు। जय पेदम्मा तल्ली जय पेदम्मा तल्ली की जय। मामा सड्डे मामा सड्डे मामा కొద్దిగా వెనక జరగండి, కొద్దిగా వెనక జరగండి తమ్ముడు, వెనక ఇట్రా ఇమ్మడి ఓపు ఇట్రా వెనకరా Incoming voice call from సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే। లింగరాజుపల్లి ముట్రాసుపల్లికి సమీపంలో లింగరాజుపల్లిలో చాలా సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఊరు గ్రామస్తులందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఏ కార్యక్రమం అయినా ఇక్కడ ఉన్నటువంటి గుండ్లను పెద్దమ్మగా భావించి ఆ పెద్దమ్మకు పసుపు కుంకుమ వేసి యాటలు కోసేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, బోనాలు తీసుకొచ్చేవాళ్ళు। అదే విధానంగా ఈ స్థలం మాకు కావాలని అడిగిన వెంటనే నరసన్న ఆ ప్రభుత్వం కూడా మాకు సహకరించింది। వారికి అనేక రకాలైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్లాట్ ఎవరికైతే కేటాయించబడిందో వారికి ఇంకో ప్లాట్ ఇస్తా అన్నాడు నరసన్న। తప్పకుండా ఆ ఏర్పాటు వారు చేస్తారు। ఇక్కడ దేవాలయం నిర్మాణం, పెద్దమ్మ దేవాలయ నిర్మాణం అవుతుంది। ముదిరాజులందరూ కూడా సహకరించాలి। దేవాలయ నిర్మాణం తొందరగా కావాలి। అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి। జై పెద్దమ్మ తల్లి। మున్సిపాలిటీలో లింగరాజుపల్లి గ్రామంలో పెద్దమ్మ గుడి కట్టాలని ఇక్కడ ఉన్న మా ముదిరాజ్ సోదరులు అందరూ కోరిక మీద చేసి ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడ ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి చిన్నగా గుట్టలు ఆ దేవుడు ఉండ్రి, కానీ ఒక 4-5 సంవత్సరాల కిందనే చిన్న గుడి కట్టుకుర్రు। వాళ్ళ ఆశ ఏంటంటే అన్ని గుళ్ళు ప్రతి దగ్గర కూడా పెద్ద ఎత్తున కట్టుకుంటారు, అందులో భాగంగానే మేము కూడా పెద్దగా కట్టుకుంటామనే ఆలోచనతో మమ్మల్ని పిలవడం జరిగింది।
తప్పక ఇక్కడ గుడికి అన్ని రకాల మేము సహకరిస్తాం. అదేవిధంగా ఇక్కడ వేరే వాళ్ళకు కూడా ప్లాట్ అలాట్ అయిందని కూడా మా దగ్గరికి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి ఇంకో దగ్గర కూడా ప్లాట్ అలాట్ చేసి ఇది లింగరాజపల్లి గ్రామానికి అంటే కులస్తులు అందరికి కూడా కలిసి కట్టుకుంటున్నందుకు ఎప్పుడు కూడా అందరం మన ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో మంచిగా గుళ్ళు కట్టుకొని ఆ గుడి కట్టుడు ఎంత ముఖ్యమో దాని తర్వాత రోజు దీపం పెట్టుడు కూడా అంతే ముఖ్యం. ఆ విధంగా మీరందరూ కూడా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పెద్దమ్మ గుడి మంచిగా కట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.